ప్రియమైన దేవుని పిల్లలారా, 20వ ఆత్మీయ సహవాసానికి విచ్చేసిన నా ప్రియులందరికీ, క్రీస్తులో నా సహోదరులందరికీ ప్రభువైన యేసునామమున వందనాలు. అలాగే మరి ఈరోజు మనం ఒక మంచి టాపిక్ ని మనం మాట్లాడుకుంటున్నాము. మరి ప్రతి మంగళవారం అటెండ్ అవుతున్న వాళ్ళు చాలా వరకు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు చాలా బాగా కట్టుకుంటున్నారు. ఎందుకంటే దేవుని మాటలకు ఇచ్చేటటువంటి సమయం ఈ లోకం సమయం దేవుని మాటలకు ఇవ్వదు. మన క్రైస్తవులే ఇవ్వట్లేదు. ఈరోజు సమయం ఇవ్వమంటే దేవుడికి ఇవ్వట్లేదు. బయట వాళ్ళు ఏమి ఇస్తారు? మనలో ఉన్నవారే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కనుక ఎంతో కష్టంతో దేవుని యొక్క మాటలు మేము చెబుతున్నాం. కనుక చాలా జాగ్రత్తగా ఆలకించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మనం మాట్లాడేటటువంటి టాపిక్ ఏమిటంటే, వృద్ధాప్యంలో కూడా దేవుని సేవ అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ విషయం వినగానే, ఈ టాపిక్ వినగానే మీ అందరికి కూడా తెలిసిందేలే అనుకుంటారు. ఎవరైనా సరే ఇది నాకు తెలిసిందేలే అనుకుంటారు చాలా మంది కూడా. ఏముంది, దేవుడు వాడుకుంటాడు వృద్ధాప్యమైన అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే, కొంచెం వయసు పైబడిన తర్వాత చాలా మందిలో కూడా ఒక రకమైనటువంటి భావన వచ్చేస్తూ ఉంటుంది. ఏ భావన అంటే, ఇక మేము ఏమి పని చేయలేము. ఎందుకంటే వృద్ధాప్యం అనేది ఏంటంటే లోకానికి అవసరం లేదు. బాగా గమనించండి. వృద్ధాప్యం అనేది, ముసలితనం అనేది, ఓల్డ్ ఏజ్ అనేది ఈ లోకానికి అవసరం లేదు. వారికి ఎంతవరకు అవసరం అంటే, బాల్యము నుండి యవ్వన దశ వరకు మనం ఫిట్ గా, యాక్టివ్ గా ఉండేటంత వరకు వాళ్ళు మనల్ని వాడుకుంటారు. మీకు అర్థమైంది కదండి? ఈ లోకంలో మనందరం కూడా పొట్ట కోసం పనులు చేస్తున్నాం, ప్రాణం కోసం వెళ్తున్నాము, ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం డ్యూటీలకు వెళ్తున్నాం, మంచిదే. వాళ్ళు మీ యొక్క శక్తిని పిండుతున్నారు, మీ యవ్వన శక్తిని. మీకు ఎంత బలమైతే ఉందో, ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, యవ్వన కాలములో దేవుని కాడి మోయటం మేలు అనేటువంటి వచనాన్ని దేవుడు బైబిల్లో వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా బాల్యం ఉంటుంది, ఇంకా యవ్వన దశ, కౌమర దశ ఇలా ఉంటాయి, ఇంకా వృద్ధాప్య దశ. ఈ లోకం మనకి బాల్యం నుంచి వాడుకుంటుంది. బాల్యంతో మన చేత పనులు చేయించుకొని మనకి శాలరీ ఇస్తుంది. యవ్వనంలో మరింతగా వాడుకుంటుంది, ఎందుకంటే యవ్వనంలో చాలా బలం ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఓల్డ్ ఏజ్ కి మనం వెళ్తున్నాం అనే టైంకి అందరికీ కూడా పదవి విరమణ శుభాకాంక్షలు అని చెప్పేసి మనకి, దాని అర్థం ఏంటంటే, చాలా మంది అనుకుంటున్నారు అది ఘనంగా ఇన్నాళ్ళు నేను పని చేసి ఇక నుంచి నేను వదులుతున్నాను అంటే, దాని అర్థం ఏంటంటే, ఇక నీవు ఈ పనికి నీవు ఇక పనికి రావు అని అర్థం. దాన్ని మనం గొప్పగా తీసుకుంటాం, చాలా సంతోషం. కానీ లోకం ఏం చెప్తుందంటే, ఒక కంపెనీలో మనం చేసిన తర్వాత మనకు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి, వృద్ధాప్యం వచ్చేసరికి ఇక్కడ ఏముంటదంటే, మీరు ఇక మాకు వద్దు అని అర్థం. మీరు పదవి విరమణ అంటే ఏంటంటే, మీకు రిటైర్మెంట్ అంటే దాని అర్థం తెలుసా అండి? ఇక మీరు ఈ లోకానికి ఈ యొక్క పనికి మీరు ఇంకా అనర్హులు. ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఇక మనం బతకటానికి గాని, పని చేయటానికి గాని మనం అనర్హులం. ఎందుకంటే ముసలితనం అనగానే మీకు తెలుసు, యవ్వనములో ఉండేటువంటి బలము ముసలితనముకు వచ్చేసరికి ఉడికిపోతూ ఉంటది అనమాట, వాడిపోతూ ఉంటది. ఈరోజు ఒక ఆకుకి వాడుతుంది, ఒక పువ్వు వాడిపోతుంది, ఒక పక్షి వాడిపోతుంది, ఒక జంతువు వాడిపోతుంది. అలాగే మనం కూడా వాడిపోతాం. వాడిపోయే దశ అనమాట ముసలితనం అంటే, వాడిపోవటం.
వాడిపోవటం ఎలాగో మీకు తెలుసు. అందుకే చాలా మంది అంటారు, ఏంటో అంటుంటారంటే, వృద్ధాప్యం అనేది చాలా కష్టతరమైనది అండి. చాలా మంది కూడా ఈ వృద్ధాప్యాన్ని ఒక శాపంగా భావిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా నా మాటలు ఆలకించారు. చాలా మంది ఏమవుతారంటే, ముసలితనంకు వచ్చేసరికి ఇది ఒక శాపంగా భావిస్తుంటారు. ఎందుకంటే ఈ వృద్ధాప్య దశలో మనకి ఎలా ఉంటాయంటే, శరీర అవయవాల పనితీరు మందగించేస్తూ ఉంటుంది. మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు, యాక్టివ్గా ఉన్నటువంటి అవయవాలు మందగిస్తూ ఉంటుందంట, డల్గా ఉంటాయి, యాక్టివ్నెస్ ను కోల్పోతూ ఉంటాయి అన్నమాట వృద్ధాప్యం వచ్చేసరికి. అర్థమవుతుందండి? అలాగే దీనివల్ల మనకి ఏం జరుగుతూ ఉంటదంటే, చూపు తగ్గిపోతుంది, మన కళ్ళల్లో చూపు తగ్గిపోతుంది, కాళ్ళల్లో బలం తగ్గిపోతుంది, మానసికంగా మనం బలహీనులు అయిపోతూ ఉంటాం. అలాగే మనకు ఆలోచించే శక్తి కూడా, మనం ఎక్కువ ఆలోచించలేం. ఇంకా వృద్ధాప్య దశకు వచ్చేసరికి ఎక్కువగా చాలా మంది మర్చిపోతూ ఉంటారు, మతిమరుపు అనేది వస్తూ ఉంటది. మా నాన్నగారు కూడా 70 ఏళ్ళు పైన ఉన్నవారు. అప్పుడప్పుడు ఏదైనా విషయం చెప్పి మర్చిపోతున్నారు. ఒకప్పుడు అన్ని గుర్తు పెట్టుకునే మా నాన్న చాలా కష్టంతో సైకిల్ మీద తొక్కి మా అందరినీ పూలకి దింపేవాడు. అప్పట్లో సైకిల్ కదండి, తొక్కి తొక్కి రెక్కలు డొక్కలు చేసి తొక్కి 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 కష్టాన్ని చేసి పూలకి దింపేవాడు. నాన్న డ్యూటీకి వెళ్ళేవాడు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మాతో తీసుకొచ్చేవాడు. అలా అప్పుడు అంత శక్తి ఉండేది మనకి, ఎందుకంటే యవ్వన శక్తి. ఇప్పటికీ ఏదైనా బాగా గుర్తుపెట్టుకునేవారు మా నాన్న. కానీ వృద్ధాప్య దశకి 70 ఏళ్ళు వచ్చేసరికి ఏమండి, కంటి ఆపరేషన్ అయింది, పైగా చెప్పి ఏదైనా విషయం చెప్తే మర్చిపోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే వృద్ధాప్యము వెళ్ళిపోతుంది, మన ఆలోచన శక్తి తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, గ్రహించే శక్తి తగ్గిపోతుంది. మనం వేరొకరి మీద బతకాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. మనం ఇంకొకరి చేత సేవ చేయించుకునే దుస్థితి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆ సేవ చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళకి ఎంతసేపు సేవ చేయాలి అని చెప్పేసి విసుక్కుంటూ కూడా ఉంటారు. అవన్నీ చూస్తూ, అవన్నీ భరిస్తూ, అందుకే అంటారు అందరూ, ఈ వృద్ధాప్యం ఒక శాపం ఏంటి అంటూ ఉంటారు చాలా. బైబిల్ కూడా అదే చెప్తుందండి, తెలుసా? ఈ వృద్ధాప్య కాలాన్ని దుర్దినాలుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎక్కడ? ప్రసంగి గ్రంథం తెరవండి, 12వ అధ్యాయం తెరవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి కొంచెం అలా చదువుకొని వెళ్తే ఒక 3 వచనాలు చదవండి చాలు. చదవండి అమ్మా. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు, కిటికీల గుండా చూచువారు కానలేకయుందురు. ఓకే, బైబిల్ వీటిని ఏమని బోధిస్తుందంటే, మనం వృద్ధాప్య దశని 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో మరి సొలొమోను గారు ఏం చెప్తున్నారంటే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని, దేని విషయంలో ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నాడో అప్పుడు అవి అనుభవించడానికి శక్తి ఉండదు మనకి, కనుక వీటి విషయంలో ఇంక నేను సంతోషపడలేను, ఆ సంవత్సరములు రాకముందే అని చెప్పి 2వ వచనంలో ఇవన్నీ మనకు అవస్థల ఎందుకు, మనం ఈరోజు దేవుడి కోసమైనా ఏదైనా సరే చేయాలన్నా, ఏ బలమైనా రావాలంటే మన బాల్య దినాలప్పుడే దేవుణ్ణి సృష్టికర్తని స్మరణకి తెచ్చుకోండి. అంటే మనం చిన్నప్పటి నుంచే దేవుని కొరకు, దేవుని కోసం, దేవుని యొక్క అండర్లో, భద్రతలో, పరిరక్షణలో మన ఫ్యామిలీ కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు అన్యజనుల చేతికి వెళ్ళింది అనుకోండి పిల్లలు,
వాళ్ళ యొక్క భావాలతో పెరగచ్చు. ఈరోజు చాలా మంది అన్ని జనులు పెళ్లి చేసుకుంటున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. దానికోసం కూడా ఒక మెసేజ్ చెప్తాను. ఇలా చేయటం వల్ల పుట్టే పిల్లల్లో వారి యొక్క లక్షణాలు వస్తాయి, ఓ పక్క వీరి లక్షణాలు కూడా రావచ్చు, పోవచ్చు. అందుకే దేవుడు ఏమంటాడంటే, మీకు బలం ఒక వయసు వచ్చేసరికి, వృద్ధాప్య వయసు వచ్చేసరికి అది దుర్దినాలుగా మారిపోతుంది. దుర్దినాలు అంటే ఇంకా మనం చాలా దుస్థితి, మన దారుణమైన దుస్థితికి, ఒకరితో మనం ఆధారపడిపోయి నేను ఇంకెవరి మీద ఆధారపడనండి అని ఎవరు చెప్పకూడదు. మనం భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఆధారపడి మనం పని చేస్తాం. ఈ రోజు మనం సంపాదిస్తున్న డబ్బు కూడా వేరొకడు ఇస్తేనే మనం తీసుకుంటున్నాం, వేరొకడు పనిస్తేనే మనం తీసుకుంటాం. అంతేగాని మనంతటా మనం తినేయట్లేదు, మనంతటా మనం డబ్బులు తీసుకోవట్లేదు, ఆహారం కొనుక్కోవట్లేదు. వేరొకడు అమ్ముతాడు, వేరొకడు పని ఇచ్చేవాడు వేరొకడు ఉంటాడు, ఆహారం ఇచ్చేవాడు వేరొకడు ఉంటాడు. మనిషి వల్ల బతుకుతున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా దేవుడే బతికిస్తున్నాడు. కానీ నేను ఎవరి మీద ఆధారపడినా అనుకోండి, ఒక వయసు వచ్చేసరికి నువ్వు ఆధారపడక తప్ప. ఏ వయసు అంటే అది వృద్ధాప్య దశ, దుర్దినాలుగా బైబిల్ చెప్తుంది. కానీ ఈ దుర్దినాలు ఎప్పుడైతే వచ్చేస్తాయో ఆ కాలంలో మనం ఇంకొకరి చేత పని చేయించుకోవాలి. అందుకంటే చాలా మంది పని చేయించుకోలే, అలాగా విసిగిపోతుంటారు. అవతల వాళ్ళు విసిగిపోతుంటారు, వీళ్ళకి ఎంతసేపు చెప్పాలి, వీళ్ళ మలమూత్రాలు ఎంతసేపు ఎత్తారని చెప్పి విసిగిపోతూ ఉంటారన్నమాట కొంతమంది పిల్లలు. అందుకే కొంతమందిని వృద్ధాశ్రమాలకి, ఓల్డేజ్ హోమ్స్ కి, వాటన్నిటికీ అనాథ శరణాలయాలకి పంపించేస్తున్నారు కొంతమంది, వాళ్ళకి సేవ చేయలేక. అది చాలా వరకు తప్పు అలా పంపించడం. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది వృద్ధుడు అయిపోయిన తర్వాత. అక్కడ 3వ వచనం ఏముంది చూసారు? ఆ రోజు ఎలా ఉంటుందంటే, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఇంటి కాపలగా ఉన్నటువంటి మనం వణుకిపోతూ ఉంటాం. ఇంతవరకు నేను స్టాండర్డ్ గా అందరినీ పోషించాను, అన్ని చూసుకున్నాను, బలిష్ఠిగా ఉన్నటువంటి నేను వంగిపోతున్నానేంటి? విసరవారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకుందరు. చూసారా? వాళ్ళు కూడా, మనకు చూసేవారు కూడా మనల్ని చూసి పని చాలించి పక్కకి వెళ్ళిపోతున్నారంట. కొద్ది మంది ఉంటారు. కిటికీలోకుంటే చూస్తూ మనం చాలా మంది పాపం ముసలి వాళ్ళు కిటికీల నుంచి చూస్తుంటారు, బయటికి రాలేరు, చేయలేరండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే బయటికి రాలేరు, చేయలేరు. చాలా దారుణమైనటువంటి దుస్థితిలో ఉంటది అనమాట వృద్ధాప్యం. అందుకే బైబిల్ దానికోసం మనకు స్పష్టంగా చెప్తుంది, వృద్ధాప్యము అనేది దుర్దినాలలో లెక్కెట్టింది బైబిల్. ఇక్కడ 2వ వచనం, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకి తెచ్చుకో అని ఉందంటే దానికి కారణం ఏంటంటే, ఎప్పుడో వయసు అయిపోయాక నేను దేవుడు పని చేస్తాను అని అంటుంటారు చాలా మంది. ఇప్పుడు కుదరలేదు. దేవుడు ప్రతి దశ ఎందుకు తెలుసా మారుస్తాడు. ఈడు బాల్య దశలో మారకపోతే యవ్వన దశలో మారుతాడు, యవ్వన దశలో మారకపోతే వృద్ధాప్య దశలో అయినా మారుతాడు, వృద్ధాప్య దశలోకి మారకపోతే ఇంకెవరించి. అది లాస్ట్ స్టేజ్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీకు బలము, శక్తి, తెలివి, జ్ఞానము అవన్నీ కూడా యవ్వనంగా ఉన్నప్పుడే మనకు పనిచేస్తాయి. మనం ఎంత తెలివైన వాళ్ళమైనా కావచ్చు, కానీ వృద్ధులు అయిపోయిన సరికి ఆ జ్ఞాపక శక్తి కూడా కోల్పోతూ ఉంటాం. కంటి చూపు మందగించేస్తుంది, బలం కూడా ఉండదు, కాళ్ళ నొప్పులు, చెయ్యి నొప్పులు, లేవలేము, ఒకరు లేపితేనే కానీ లేవలేని పరిస్థితి వచ్చేస్తుంది వృద్ధాప్యం. దాని బైబిల్ దుర్దినాలంటే ఆ దినాలు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని బైబిల్ ఉందంటే దానికి కారణం, ఎప్పుడో అయిపోయాక దేవుడు పని చేస్తానంటే అప్పటికి నీ శరీరం సహకరించదు. నేను ఎప్పుడో దేవుడు పని, ఈ రోజు వాయిదాలు ఎక్కువ ఉంటాయి కదండి. లోక సంబంధమైనటువంటి వ్యాపారాల్లో అయితే వాయిదాలు వేరు, కానీ దేవుడి విషయాలకు వచ్చేసరికి వాయిదాలు వేస్తూ ఉంటారు చాలా. ఈరోజు మనం వృద్ధాప్యంకి వచ్చి, నువ్వు ఎప్పుడూ వృద్ధాప్యంలో వెళ్ళిపోయాక దేవుడు పని చేస్తాను అంటే అప్పుడు నీకేమవుతుంది తెలుసా? వాక్యం చదువుదామని బైబిల్ తెరిస్తే నీకు చూపు మందగించేస్తుంది. సరే, ఎవరైనా సరే వాక్యం చెప్తే విందామంటే చెవులు వినపడకుండా పోతాయి. సరే, ఎక్కడికైనా సువార్తకి వెళ్ళి మరి సువార్త చెప్పి మరి వెళ్దాం అంటే కాలంలో బలం పోతుంది. చూసారా ఎలా మారిపోతుంది? ఎలా మారిపోతుందో చూసారా ప్రియమైన దేవుని పిల్లలు? దయచేసి ఎవరు వెళ్ళిపోకండి. ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నప్పుడు దైవ సన్నిధిలో ఉండాలి, వినండి, లాస్ట్ వరకు వినండి.
కొద్దిసేపే కదా, లోకంలో తర్వాత ఎంతైనా మనం బతుకుతాం, తర్వాత ఆ పనిలో మనం చేసుకోవాలి. కానీ వినండి, వెళ్ళిపోకండి. ఎవరు ఇప్పుడు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు మాయమైపోతున్నారు ప్రేరులు. చాలా బాధాకరం. ఎందుకంటే వృద్ధాప్య దినం ముందు మనందరికీ వృద్ధాప్యం వస్తుంది. ఆ రోజుకి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ అప్పుడు నేను దేవుడి కోసం బతుకుతాను, అప్పుడు నేను దేవుడి కోసం చేస్తాను అంటే కుదరదండి. ఇంకా దుర్దినాలు వచ్చేటప్పుడే నువ్వు పని చేస్తానంటే అది కుదరదు. అదే బైబిల్ చెప్తుంది. ఇది పూర్తిగా వినాలి మీరు. మెసేజ్ మధ్య మధ్యలో వెళ్ళిపోకండి. ఇది ఎవరు కూడా చెప్పరండి ఇలాంటి విషయాలు. మీటింగ్స్ లో కూడా పెట్టి చెప్పరు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి ఇలాంటివి చెప్పించుకుంటారు. మనం సింపుల్ గా దేవుడి ఈ అవకాశం ఇచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి కదా. ఎందుకు వెళ్ళిపోతున్నారు? కొద్దిసేపు ఉండండి, కొద్దిసేపు. యేసుప్రభు చెప్తాడు పేతురుకి, యోహానికి, వీళ్ళందరికీ చెప్తాడు, కాసేపైనా ప్రార్థనలో ఉండలేరా? ప్రభువు మాటను గమనించుకోండి. అందరూ వెళ్ళిపోకండి, కొద్దిసేపు ఉండండి. దేవుడు ఉన్నాడండి. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటావు అక్కడ దేవుడు ఉంటాడు. ఆయన ఉన్నాడని గమనించి ఆయన ఉంటుండగా పక్క నుంచి వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు అది అమర్యాదగా దేవుణ్ణి అవమానించినట్టుగా అవుతుంది. దయచేసి కొద్ది నిమిషాలు పనులు పక్కన పెట్టి వినండి, ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ లైఫ్ తీసుకెళ్లే మాటలండి ఇవన్నీ కూడా. చాలా మంది క్రైస్తవులకే పిలిచాను, ఎవరు రావట్లేదండి. ఎంతమందిని పిలిచినా రావట్లేదు. మన క్రైస్తవులే మన మాట వినట్లేదు. అలాంటి పరిస్థితి వచ్చేసింది ఈరోజు. సరే, ఇప్పుడు మనం మెసేజ్ లోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ వృద్ధాప్యం వచ్చేసరికి మనం సువార్తకి వెళ్దామన్నా సరే మన కాలు సహకరించవండి. మన కష్టం అంతా దేవుడికి ఇద్దాం అనుకున్నా సరే దేవుడికి నేను వెళ్ళలేకపోతున్నాను, కనీసం నా దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే ఇద్దాం అనుకుంటే మన పని చేయడానికి మనకు ఏమంటారు ఒంట్లో సత్తువు కూడా ఉండదు. మనం ఏదైనా పని చేసుకుందాం, దేవుడికి ఏదైనా ఇద్దాం ఆ టైంలో దేవుని గురించి ఆలోచిస్తే గనక శరీర అవయవాళ్ళు మెల్లమెల్లగా నీ మాట వినటం మానేస్తాయి. ఒకప్పుడు మన మాట విన్నాయి ఇవి, అప్పుడు మనం యవ్వనంగా ఉన్నాం. చిన్నప్పుడు మన మాట విన్నాయి, అప్పుడు మనకు తెలివితేటలు ఇంకా రాలేదు, కానీ మన చురుకుగా పరిగెడతాం. యవ్వన దశకు వచ్చేసరికి ఆ చురుకుదనంతో పాటు తెలివితేటలు మనకు వచ్చేస్తాయి. ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని మనం ఆలోచించగానే స్టేజ్కి వచ్చేస్తాం, అనుభవం వచ్చేస్తుంది. ఇంకా వృద్ధాప్యకు వచ్చేసరికి అనుభవం వస్తుంది, కానీ మనకు అన్ని వస్తాయి, కానీ ఆ తెలివి కూడా అలాగా మాసిపోతుంది. ఇంకా మనం వెళ్దామన్నా మన అవయవాలు మన మాట వినవేంటి. ఇంకా దాని మాటే మనం వినాలి. ఇప్పుడు అవయవాలను మన కంట్రోల్లో పెట్టుకున్నాం వయస్సులో ఉన్నప్పుడు, అప్పుడు అవయవాలు మన కంట్రోల్లోకి రావు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇది ఎంత ఇంపార్టెంట్ మెసేజ్ తెలుసండి. ఇది లాస్ట్ లోని మీకు చాలా ఊరట కలిగిస్తుంది ఈ మెసేజ్. అందుకే లాస్ట్ వరకు ఉండండి, ఎండింగ్ వరకు ఉండండి. కొద్ది నిమిషాలే, ఒక గంట మాత్రమే నేను మాట్లాడతాను. అది కూడా సరిపోదు మెసేజ్ ఇవ్వటానికి. మన యవ్వనంలో మన 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 కాళ్ళు పరిగెడుతున్నాయి. మన వేగాన్ని ఎంత వేగం విసురుతున్నామో అంత వేగం పరిగెడుతుంది కాళ్ళు యవ్వన దశ. కానీ వృద్ధాప్య దశకు వచ్చేసరికి ఆ వేగం పరిగెడదాం అంటే కాళ్ళు నొప్పులు, ఒక అడుగు వేయడానికే వణుకొచ్చేస్తుంటది కాళ్ళు. మాటలు కూడా తడబడుతూ ఉంటాయి, నోట్ల మాట కూడా స్పష్టత మాయమైపోతుంది. యవ్వన కాలంలో ఎంత బలంగా పాడేయగలము, వృద్ధాప్య దశకు వచ్చేసరికి అది పోతుందండి. మనం ఎంత సంగీత సాధన చేసినా ఆ టైంకి నీ అవయవాల పనితీరు మానేయటం వల్ల నీ మాట వినటం మానేస్తాయి. ఎందుకంటే ఇది మనం చేసుకున్న బాడీ కాదు, ఇది మనం చేసుకునే డిజైనింగ్ కాదండి, ఇది దేవుడు చేసిన డిజైనింగ్. ఇది ఆయన మాటే ఈ అవయవాలు వింటాయి. నీ అవయవాలు నీ మాట వినవు, ఆయన మాట వింటాయి. ఓకేనండి. అందుకే బైబిల్ ఏమంటుందంటే వృద్ధాప్యాన్ని దుర్దినాలుగా బైబిల్ చూపిస్తుంది. అందుకని దేవుడు అంటాడు, నీ బాల్య దినములందే సృష్టికర్తను మరణకి తెచ్చుకో అని బైబిల్ చెప్తుంది. బైబిల్ అంటుంది, యవ్వన కాలమున దేవుని కాడి మూయిట నరునికి మేలు. అది మేలు. యవ్వన కాలంలో కాడి మూయాలి, ఎందుకంటే నీకు బలము, చురుకుతనము, తెలివితేటలు అంతా యవ్వన కాలంలోనే ఉంటాయి. ఎందుకంటే యవ్వనంలో శరీర బలం ఉంటుంది, మానసిక బలం ఉంటుంది, గ్రహించే శక్తి ఉంటుంది, ఆలోచించే శక్తి ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది,
శరీరంలో చురుకుదనం ఉంటుంది, యాక్టివ్. కనుక యవ్వనంలోనే దేవుని కాడి మూయండి అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనం చదవబడిన ఈ వచనాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన సంగతులు ఏంటంటే, బాల్య దినములందే సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలన్న విషయం చెప్తుంది. యవ్వన కాలమందే కాడిని మూయాలి. మన శరీర అవయవాలలో బలం ఉన్నప్పుడే దేవుని పనిని చురుకుగా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి. మీకు అర్థమవుతుంది కదా? యవ్వన కాలంలో ఉన్నప్పుడే చురుకుగా దేవుడు పని చేయాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కాలాన్ని ముందుకు నెట్టుతున్నామంటే దాని అర్థం తెలుసండి? నీ యవ్వనాన్ని నువ్వు ఈ కాలానికి అమ్మేస్తున్నావు. నీ యవ్వనాన్ని నీ డ్యూటీకి అమ్మేస్తున్నావు, దేవుడికి ఇవ్వటం లేదు. ఈ లోకంలో బ్రతికే విధానంలో అమ్మేస్తున్నావు. దుర్వినియోగం చేస్తున్నారంటే అర్థం ఏంటి తెలుసండి? దుర్వినియోగం చేస్తున్నారంటే అర్థం ఏంటి తెలుసండి? దేవుడిచ్చినటువంటి యవ్వన దశ వాయిదాలు వేసుకుంటూ పోతున్నదే ప్రేయర్కి తర్వాత వస్తుంది. దేవుడు మన తర్వాత చేస్తాం, క్రిస్మస్ రోజున చేస్తాంలే, గుడ్ ఫ్రైడే రోజు చేస్తాంలే అంటున్నారే. మిగతా రోజులన్నీ ఎవరు వింటారు? నీవి కావు, నీవి నావా? దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యవ్వన కాలం అంతా కూడా ఆయన పని కోసం మనల్ని వాడమని చెప్తున్నాడు. బ్రదర్ వీడియో కాల్ ఆఫ్ చేసింది దయచేసి, వీణుగా డిస్టర్బ్ అవుతుంది. ఓకేనండి. యవ్వన కాలములో మనకు అంత శక్తి ఉంటుందండి. అయితే ఇక్కడ మనం ఒక పొరపాటు అనకూడదు. ఒక యాంగిల్లో బైబిల్లో దీన్ని మనం పరిశీలించుకుంటూ వచ్చాం. ఇప్పుడు కలిగి సరే బ్రదర్, సరే ఆఫ్ చేస్తాను. ఇక్కడ యవ్వన కాలములో మీరు మధ్యలో మాట్లాడితే నాకు మెసేజ్ ఏం మాట్లాడుతాం కట్ అయిపోతుంది. సరే, కనుక మనం ఇంతవరకు వృద్ధాప్య దశ కోసం నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పిన విధానాన్ని బట్టి మనందరికీ భయం కలుగుతుంది కదా. ప్రతి ఒక్కరికి ఇంత దారుణంగా ఉంటది అంటే తర్వాత దేవుడి కోసం బతుకుదామన్నా నేను బతకలేనా అంటే ఇప్పుడే చెయ్యాలి పని అని మనకి ఒక థాట్ వస్తుంది మన హృదయంలో. ఆల్రెడీ కొంచెం ఓల్డ్ ఏజ్కి వెళ్తున్న వాళ్ళు ఇప్పుడు విన్న దాన్ని బట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇంతవరకు. ఎందుకంటే బైబిల్ని పరిశీలించే విధానంలో చాలా కోణాల్లో మనం పరిశీలించాలి బైబిల్ని. ఏమండి, ఒక కోణంలో మనం ఆలోచిస్తే గనక వృద్ధాప్య దశ ఇంత దారుణంగా ఉంటుందని బైబిలే చెప్తుంది, దుర్దినాలని చెప్పి. ఇప్పుడు ఇంకొక కోణంలో కూడా బైబిల్ చూడాలి, మరొక కోణంలో కూడా బైబిల్ వచనాలు మనకు కనబడుతున్నాయి. అదే వచనం ఈ వృద్ధాప్యం కోసం. ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఏదైనా ఒక విషయాన్ని మనం కన్ఫర్మేషన్ కానీ ఒక అంగీకారం మనకి జరగాలంటే ఒక విషయము, ఆ విషయానికి సంబంధించినటువంటి అన్ని వచనాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి, మళ్ళా చెప్తున్నాను. ఒక బైబిల్లో ఏదైనా ఒక వచనాన్ని మనం కన్ఫర్మేషన్ చెయ్యాలంటే ఆ విషయానికి సంబంధించిన అన్ని వచనాల్లో పక్కన పెట్టి అప్పుడు దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. దాని సారం అనేది బయటకు వస్తుంది. అర్థమవుతుందండి? దాని సారం అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక కోణంలో మనం ఈ వృద్ధాప్య దశ కోసం ఎంత భయంకరంగా ఉంటుందో, దేవుడు ఎలాంటి హెచ్చరిక జారీ చేశాడో వృద్ధాప్యంలో అనే మనం ప్రసంగి 12వ అధ్యాయం ద్వారా తెలుసుకున్నాం. ఏమండి, ఇప్పుడు ఈ నిజమే ఈ వృద్ధాప్యం అనేది మానవులంతా ఈ వృద్ధాప్యంలో మానవులంతా బలహీనమైపోతారండి, బలహీనమైపోతారు. అది బైబిలే చెప్తుంది. కనుక అందుకని అదే బైబిల్ ఏం చెప్తుందంటే యవ్వన కాలంలోనే దేవుని కాడిని మూయాలని కూడా బైబిలే చెప్తుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి మీరు ఆలోచించాలి. ఇప్పటి నుంచి ఇక మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విషయాలు చెప్తాను. ఇప్పుడు వృద్ధులు కూడా సంతోషపడతారు, వృద్ధాప్య దశకు వచ్చేసిన వాళ్ళు కూడా సంతోషపడతారు. వృద్ధాప్యంలో మన మానవులంతా కూడా ఎలాగైతే దుర్దినాలను బైబిల్ చెప్పిందో
ఈ ఒక కోణంలో మనం చదివాం. ఇంకొక కోణంలో కూడా బైబిల్ చదవాలి. ఎన్ని కోణాల్లో ఒక వచనం ఎన్ని కోణాల్లో మనకు కనబడుతుందో అన్ని కోణాల్లో మనం దాన్ని పరిశీలిస్తేనే దాని యొక్క విషయం మనం బయటపడుతుంది. వృద్ధాప్యంలో మానవులంతా బలహీనులవుతారని బైబిలే చెబుతుంది. దానికి కన్క్లూజన్ గా కూడా దేవుడు యవ్వన కాలంలోనే దేవుని కాడిని మోయాలి. సృష్టికర్త నీ బాల్యం నుండి నువ్వు బాలుడుగా బాయ్గా నువ్వు ఎప్పుడైతే మారావో అప్పటి నుంచే గర్ల్ గా బాయ్ గా మారావో, మ్యాన్ గా ఉమెన్ గా కూడా మారిన తర్వాత ఎలా అయితే పని ఉందో ఏమండి అప్పుడే దేవుని గురించి స్మరించుకోండి అని బైబిల్ చెప్తుంది. సరే, ఇక్కడ యవ్వన కాలంలోనే దేవుని కాడిని మొయ్యాలి, అలా మోస్తే మేలని బైబిల్లో ఉంది. మరి వృద్ధాప్య కాలంలో దేవుడిని కాయటం మోయటం కీడు అని అర్థమా? దాని అర్థం బాగా అదే అంటున్నాను. ఒక కోణంలో ఆలోచించండి. యవ్వన కాలంలో మనం మోస్తే అది మేలు అని బైబిల్ చెప్పినప్పుడు వృద్ధాప్య కాలంలో కూడా దేవుని పని చేయగలిగితే అది కీడని అర్థమా? ఇలాగే అర్థం చేసుకోవాలి ఏమైనా. అయితే మరి వృద్ధాప్యాన్ని కూడా దేవుని కాడిని మనం మొయ్యలేమా? మన ముసలితనములో కూడా మన శరీర అవయవాలు బలహీనమైపోయినా సరే మనం దేవుని కాడిని మొయ్యలేమా? అది కీడు కారణమా అనే విషయాలు ఒకసారి మనం ఆలోచిస్తే గనక ఈ విషయాన్ని కూడా బైబిల్ ప్రస్తావించింది. ఒకసారి చూద్దాం. మనం ఇంతసేపు ఏం మాట్లాడుకున్నాం అంటే వృద్ధాప్యం అనేది చాలా శాపంగా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే కంటి చూపు మందగిస్తుంది, బలం మందగిస్తుంది, చేతులు కాళ్ళు వణికిపోతాయి, సరిగా నడలేము, చదవలేము. బైబిల్ చదువుదామన్నా సరే దేవుడి కోసం బతుకుదామని ఇప్పుడు తెలుసుకున్నాం, సరిగా చదవలేము, ముందుకు వెళ్ళలేము, ఏమీ చెయ్యలేము. మరి ఎలా నేను దేవుడి పని చెయ్యాలి, దేవుని యొక్క పనులు నేను ఎలా చేయాలి అని చెప్పేసి బాధపడుతున్నాం కదా. ఇప్పుడు మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 7వ వచనంలో మోషే గారి కోసం రాయబడింది. అది చదవండి ఒకసారి. 34వ అధ్యాయం 7వ వచనం ద్వితీయోపదేశ కాండం. చదవండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇక్కడ చూడండి, ఇంతవరకు మనం చదివిన విషయాలన్నిటికీ భిన్నంగా ఉంది కదా. ఇక్కడ మనిషిలో బలం తగ్గిపోతాది, ముసలితనం దుర్దినాలని అదే బైబిల్ చెప్పింది. కానీ ఇక్కడ మోషే గారి విషయంలో చూస్తే గనక 120 సంవత్సరాల ఈడు గలవాడు, అంటే వయస్సు గలవాడంట. అతను చనిపోయినప్పుడు 120 years కి ఆయన చనిపోయాడు. అతనికంట అప్పుడు కూడా అతనికి దృష్టి మాంద్యము లేదు. ఇది ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అతని సత్తువు తగ్గలేదు. ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది చూడండి. అసలు ఇప్పటి వరకు మనం చాలా బాధపడ్డాం బైబిల్ చెప్పిన కొన్ని విషయాలు. అమ్మో వృద్ధాప్యమా. కానీ ఈయన వృద్ధాప్యం చూడగానే 120 ఏళ్ళు బతికాడు. ఆ బతకటం కూడా అతనికి దృష్టి మాంది. ఈరోజు ముసలితనంలో మన కళ్ళు కనబడిపోయి అందరికీ కలద్దాలు ఎందుకు వస్తున్నాయండి వృద్ధాప్యంలో? అందుకే కళ్ళు కనపడవు కనుక కనపడే విధంగా పెద్ద భూతద్దాలతో కలద్దాలు తయారు చేసి మన కళ్ళజోడికి తయారు చేసి ఇస్తారు. కళ్ళు బాగా కనబడుతున్నాయంట అతనికి. అంటే ఆయనకి కలద్దాలు అవసరం లేదు. ఇప్పుడు కనుక మోసే ఉంటే గనక అతని సత్తువు తగ్గలేదు. సత్తువు అంటే బలము, శరీరంలో బలము. ఈరోజు వృద్ధాప్యంలో ఉంగిపోతున్నారు చాలా మంది. పింఛన్కి వచ్చే పింఛన్దారులు చూశారు కదండి, వాళ్ళకి ప్రభుత్వం పోషిస్తూ ఉంటది, గవర్నమెంట్ పోషిస్తూ ఉంటది. ముసలాళ్ళకి ఎంతో కొంత డబ్బులు పింఛన్ వస్తుంటది. నడుము ఊగిపోయి కర్ర పట్టుకొని ఊగిపోతూ వెళ్తుంటారు. పాపం బలం లేదు, తగ్గిపోయింది. ఇక్కడ మనం ఒక విషయం గురించి, ఏదైనా సరే ఒక విషయం గురించి మనం నిర్ధారణగా రావాలంటే, దాన్ని మనం ధృవీకరించాలంటే, ఈ విషయం కరెక్ట్ అని ధృవీకరించాలంటే ఆ విషయానికి సంబంధించిన అన్ని వచనాలను అన్ని కోణాల్లో కూడా మనం పరిగణలో తీసుకుంటేనే అప్పుడు ఆ వచనం యొక్క సందర్భం మనకు అర్థమవుతుంది. అన్ని చదవాలండి. ఒక చోట చూసి ఇదే కరెక్ట్ అని ఉండిపోకూడదని మీకు తెలియాలి.
ఒక దగ్గరికి వెళ్ళి ఇదే కరెక్ట్ అని ఉండిపోకూడదు. అది కరెక్టే, కాకపోతే ఇంకొకటి ఉంది అది కూడా కరెక్టే, ఇది ఎందుకు కరెక్ట్ అయింది, ఇది ఎందుకు కరెక్ట్ అయింది, అసలు ఏంటి దీని యొక్క సారం ఏంటి అనుకున్న మనం పరిశీలన చేయాలి. పరిశీలన చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఒక దాని మీదే ప్రసంగం వెళ్ళిపోతుంది, ఇంకొక దాని మీద ప్రసంగం ఉండదు మనకి. ఇంకా అప్పుడు వేరే వాళ్ళు చూసి మరి ఇద్దరు ఎలా కనబడుతుంది ఏంటి అని అంటారు. అప్పుడు మనం దొరికిపోతాం. మనం అన్ని చూడాలి. ఇక్కడ ద్వితోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు లేదు. 120 ఏమంటే ఇప్పుడు చాలా ఎక్కువ కదండి 120 అంటే. బతికే వాళ్ళు ఉండొచ్చు, ఎవరో లోకంలో ఉండొచ్చు, ఇప్పుడున్న ప్రస్తుతానికి భూమి మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ అన్ని సంవత్సరాలు చూడగానే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడైతే చాలా కష్టం ఆ ఏజ్కి వెళ్ళాలంటే. మానవుని ఆయుష్ మళ్ళీ ఈయనే చెప్తాడు. మోషే గారి కాలంకి వచ్చేసరికి ఏమైంది, మనం మానవ ఆయుష్ కాలం చూస్తే కనుక 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అది కూడా ఎంతో ఆయాసము దుఃఖము అని చెప్పింది కూడా ఈ మోషే గారే. మరి ఈయన ఇలా చెప్పి ఈయన చూస్తే దృష్టి మాంద్యము లేదు, బలము లేదు, దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు, ఈయన హ్యాపీగా ఉన్నాడు. కానీ ఈయన ఏం చెప్తున్నాడు, మానవ ఆయుష్ కాలం చాలా ఆయాసం, ఆయుష్ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80, ఆయాసము దుఃఖము ఈ జీవితం అంతా మోషే గారే చెప్తాడు. మనం చూస్తే మన జీవితంలో మోషే గారి జీవితంలో మనం చూస్తే 70-80 కాదు కదా, 120 సంవత్సరాలు బతికించాడు. 120 years. ఆయన 70-80గా మాట చెప్పుకుంటాడేమో, తర్వాత 120 సంవత్సరాలకు వచ్చేసరికి అది వృద్ధాప్యమే కదండి. అది వృద్ధాప్యమే కదా, వృద్ధాప్యం. ఆ వృద్ధాప్య కాలంలో కూడా అతనికి దృష్టి మాంద్యం లేదని బైబిల్ తెలియజేస్తుంది. అతని సత్తువ తగ్గలేదంట. చూసారు ఎలా ఉందో, ఏంటి ఇలా ఉండేది. ఆయనే చెప్పాడు ఆయుష్కాలం అధిక 70 సంవత్సరాలు ఆయనే చెప్పి మళ్ళీ ఆయన ఎలా ఉన్నాడు, పోనీ ఆయనకి అలా వచ్చిందంటే ఆయన చెప్పాడంటే బాగుంటది. ఆయనకి అవి లేవంట, దృష్టి మాంద్యము లేదంట, సత్తువ తగ్గలేదంట. 120 సంవత్సరాలంటే వృద్ధాప్య కదా. ఆ వృద్ధాప్య కాలంలో కూడా అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువు తగ్గలేదు. వృద్ధాప్యంలో శరీర అవయవాలన్నీ సరిగ్గా పని చేయవని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసాం కదా. కానీ ఇక్కడ మోషే వృద్ధుడైనప్పటికీ కూడా అతనికి దృష్టి మాంద్యము సత్తువ ఏమాత్రం తగ్గలేదు. ఇదేంటిది అంటే, వృద్ధాప్యంలో కూడా మోషే కంటి చూపు తగ్గలేదు అంటే ఎంత బలంగా ఉన్నాడంటే, 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో రాయబడినటువంటి దుర్దినాలు మోషే గారి దినాల్లో కనపడట్లేదు. ఎందుకు? దుర్దినాలు అంటే ఏంటండి, మనకు ఉండే శక్తి అంతా పోద్ది. మన యవ్వనంలో ఉండేటువంటి యాక్టివ్నెస్ అంతా కూడా మనకి వృద్ధాప్యంలో ఉండదు. కానీ ఈయన జీవితంలో దుర్దినాలు ఎందుకు కనపడట్లేదు, మోషే గారి దినాలు. మళ్ళా ఆయనే చెప్తాడు 70-80 అధిక బలం ఉంటే. కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు చెప్పనా అసలు కారణం? ప్రేమ దేవుని పిల్లలారా, మోషే మీద దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి బాధ్యతలను పెట్టాడు. ఇది జ్ఞాపకం చూసుకోండి. మోషే గారి మీద దేవుడు కొన్ని పనులను పెట్టాడు, ఒక రెస్పాన్సిబుల్ పెట్టాడు. ఏంటి అది రెస్పాన్స్? ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తం మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. చిన్ననాటి నుంచి ఐగుప్తీయుల బానిసత్వం నుంచి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాలి. ఈ విడిపించడానికి ఒక నాయకుడు రావాలి. ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో వృద్ధాప్యాన్ని కూడా దేవుడు యవ్వన బలంగా మార్చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇది దేవుని శక్తి అండి. ఇది వృద్ధాప్యాన్ని కూడా బలంగా మార్చేశాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం ఇది! నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను ఇంకా దేవుడికి ఉపయోగపడను, లోకానికి ఉపయోగపడను, లోకం నిన్ను వదిలేస్తదేమో, లోకం నిన్ను మర్చిపోతుందేమో, నీ డ్యూటీ చేసి నేను పక్కన పెట్టేసి రిటైర్మెంట్ అని పెట్టి నీకు దండేసి ఇంట్లో పెట్టేస్తాను, పూలమాలలో సత్కరించి నేను పెట్టేస్తాను అంటే దాని అర్థమైన మనం సంతోషపడిపోతాం.
నన్ను అందరూ ఇంత గౌరవిస్తున్నా, అది గౌరవం నీకు కాదు, నీకు వీడుకోలు, టాటా బాబాయ్. అది దాని అర్థం. ఇన్నాళ్ళు సేవ చేసావు కదా, దానికోసం ఇగో ఈ పారితోషికం, నీకు దండ బొకేలు ఇచ్చి, ఒక పత్రం ఇచ్చి, ఏదో చేసి సర్టిఫైడ్ ఇచ్చి మనకి ఇంటికి పంపేస్తారంటే ఇక నువ్వు మాకు వద్దు అని అర్థం. ఈ లోకం కోసం ఇంకా మనం ఇంకా అవసరం లేదని అర్థం ఏంటి? ఎందుకంటే ఇక్కడ మోషే వృద్ధాప్యంలో కూడా దేవుని కాడిని మోసాడు. అప్పుడే 70-80 అంటే అధిక బలం, అధిక వయసు అని బైబిల్ చెప్పిందంటే ఇదే కదా ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తున్నాం. మోషే గారు దేవుడి కాడిని వృద్ధాప్యంలో కూడా మోసాడు. యవ్వనమున కాడి మోయట నరునికి మేలే, అలాగని వృద్ధాప్యాన్ని దేవుడు విడిచిపెట్టేయలేదు. అంటే దీన్ని బట్టి వృద్ధాప్యంలో కూడా దేవుడి కాడిని మోయట మేలే అని బైబిల్ తెలుస్తుంది ఈయన జీవితం ద్వారా. ఆ ఇజ్రాయేలు ప్రజలతో సమానంగా ఆ రోజు వాళ్ళందరూ చిన్నోళ్ళు, ఈయన పెద్దోడు, 80-90 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఈయన వాళ్ళతోనే కాలి నడకన నడిచాడు. చూసారా? దేవుని ఈ యొక్క అతని సేవలో వృద్ధాప్యం కూడా ఆయనకి బలాన్ని ఇచ్చేసిందండి. అసలు ఆయన వృద్ధుడుగా, వయసు బట్టి వృద్ధుడేమో గాని శరీరం బట్టి, కళ్ళను బట్టి, ఆయన ఉన్నటువంటి ఆ కోరికను బట్టి ఆయన మాత్రం యవ్వనస్తుడిలాగే ఉన్నాడంట. ప్రియమైన దేవుని పిల్లడారా, దేవుడు మన మీద ఒక పని అప్పచెప్పాడు అనుకోండి, నువ్వు దేవుడికి ఆ పని చేస్తానని ఒప్పుకున్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు సార్? నీ వృద్ధాప్యాన్ని కూడా యవ్వన బలంగా మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, మహిమ కలుగును గాక. దేవుడు సార్, ఈ శక్తి దేవుళ్ళనే ఉంటుందండి ఇదంతా. అలాగే మోషే గారి కాలంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క బాధ్యతను, మోషే గారి కాలంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన బాధ్యతను ఎవరు మోసారంటే యెహోషువ గారు మోసారు. యెహోషువ గారు మోసేటప్పుడు ఆయనతో పాటు కాలేబు అనే దేవుని సేవకుడు కూడా ఉన్నాడు. కాలేబు అనేటువంటి దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన కూడా మోషే గారు అయిపోయిన తర్వాత యెహోషువ గారు మోషే గారికి ఎలా సపోర్ట్ చేశాడు, కాలేబు గారు కూడా యెహోషువ గారికి సపోర్ట్ చేసుకుంటూ ఒక తోటి పని వాళ్ళలాగా సపోర్ట్ చేసుకుంటూ ఆయన ఉన్నాడు. మోషే గారు కనాను దేశానికి ఇజ్రాయేల్ ప్రజలను తీసుకువెళ్దామని అనుకుంటే అది స్టాప్ అయిపోయింది. అక్కడి నుంచి ఆ బాధ్యతలు యెహోషువ మోసాడు. యెహోషువ తీసుకెళ్తాడు, ఈ కాలేబు ఇతరుల సహకారంతోనే తీసుకెళ్తాడు. కానీ ఈ కాలేబు ఒక మాట అంటున్నాడు చూడండి, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. 11 చదువు. మోషే నన్ను పంపినవాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయటకు గాని వచ్చుచు పోవుచు నుండుటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది. ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతాడు తెలుసండి? యెహోవా, కాలేబు గారు అంటున్నాడు, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకి ఆ మాట సెలవిచ్చినప్పటి నుంచి, ఏది ఎప్పుడైతే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాడు ఆ దేశానికి అని, ఇజ్రాయేల్ అరణ్యములో నడిచిన ఈ 45 సంవత్సరాలప్పుడు నాకు 45 ఏండ్లు అప్పుడు, నేను అప్పుడు మోషే గారికి చెప్పినప్పుడు నాకు 45 years. కానీ ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను, 85 ఏళ్ళు నా వయసు అంటున్నాడు. మోషే గారితో నడిచేటప్పుడు ఈయన వయసు ఆ కాలంలో 45 వయసు అంట, ఇప్పటికి 85 సంవత్సరాలు అంటున్నాడు. కనుక 11వ వచనంలో ఏమంటాడంటే, మోషే నన్ను పంపినవాడు ఒక విషయంలో కనాను దేశానికి తను పంపాడు అనమాట. ఇతన్ని కొంతమందిని పంపించాడు అనమాట మోషే గారు. అక్కడ ఏం జరుగుతుందనే విషయంలో నన్ను పంపిన నాడు నాకెంత బలమో, ఆ రోజు నన్ను పంపాడు, కాలేబును పంపించాడు అనమాట ఒక దేశానికి. ఏం జరుగుతుంది అక్కడ తెలియజేయడానికి మోషే గారు. అప్పుడు నాకు 45 ఏళ్ళు కదా, అప్పుడు నాకు ఎంత బలమో, నేటి వరకు అంటే ఇప్పుడు నాకు 85, నాకు అంత బలము అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి బలం ఈయనకి?
ఇప్పుడు ఆ బలం ఎలాంటిదని తెలుసా? యుద్ధం చేయడానికి గాని నేను ఆ బలాన్ని వాడచ్చు అని అంటున్నాడు. యుద్ధం చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ ఉండటక, యుద్ధానికి వెళ్ళటానికి రావడానికి నాకు ఇప్పటికీ బలం ఉంది అంటున్నాడు. ఎవరండి? కాలేబు. చూసారా? ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? సాధారణ మనుషులు బట్టి వచ్చేది బలం కాదు ఇది. దేవుని సేవ, ఇతనికి దేవుడు ఆ బాధ్యత అప్పచెప్పినాడు, అది నేను చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఇతని వృద్ధాప్యం కూడా బలంగా మారిపోయింది.